అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మార్పు చెప్తాం. లైట్లే కానీ ఇవన్నీ చెప్తాం. లైట్లు చెప్తాము. ఇప్పుడు కింద మీద మనమే ఉన్నాము, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాము. కింద గిడంగా అన్ని చేస్తే మనకు అన్ని వస్తాయి సమస్యలు. ఇప్పుడు మీ కొలెక్టర్ ఎట్లా ఉండే మొత్తం నీళ్ళని పోయి చెట్లకే పోతుండే. ఇదంతా మురికి కుంపటి అవుతుండే. డ్రైన్ కూడా కంప్లీట్ డ్రైన్ అయిపోయింది. చూసిందా ఈ మురికి నీళ్ళని వాడికి కంప్లీట్ చేసి ఆ నీళ్ళు కూడా చెరిగేసుకోవడానికి మళ్ళీ మొన్న అవసరం ఉంటే మళ్ళీ ₹1 ఒక్కొక్కటి ఒకటే రోజు కావు కదా. మనం వచ్చిన రోజు నుంచి అదో ఇదో చేపిస్తున్నాం. గతం నుంచి ఒక ముందు నుంచి చేసి ఇప్పుడు ఫస్ట్ ఈ నీళ్ళు పోవాలంటే ఏం చేయాలి? అది పక్క కొడుకు చేయాలి. ఆ కుట్ల కోత ఏమవుతుంది? మొత్తం దోమలు పడి మీకే రోగాలు వస్తున్నాయి. అది ఇప్పుడు నీళ్ళు బయటకు పోతున్నాయి కనుక మీకు ఇబ్బంది లేకుండా ఉన్నది. అది చిన్న చిన్న సమస్యలు మూడు సమస్యలు ఇప్పుడు ఈ నీళ్లు పోవాలంటే కూడా అవతలకి ఇది కావాలి కదా. అది పెద్ద చేయించిన 5-6 కోట్లు కంప్లీట్ చేయించాం. ఈ నీళ్ళు ఇప్పుడు దానికి ఈజీ పోతాయి. ఇప్పుడు దీన్ని పంపించడం ఈజీ కాదు. అవి బయటికి వెళ్ళగొట్టడం కష్టం. అది పోయింది కనుక ఇది చేయించేస్తాం. లైట్లు కూడా చెప్పిస్తాం కొద్దిగా, అది కూడా చెప్పిస్తాం. మంచిగా మొత్తం ఇట్లా అందరికి డిస్టర్బెన్స్ చెప్పాలి. మేము చెప్తాం కాదు, మాగిడే పని తక్కువ ఏం చెప్పాలి. ఇప్పుడు 3-4 నెలల నుంచి అతకొద్ది ముందుకు ఇప్పటికే మనకి నీట్నెస్ చేంజ్ అవుతుందా? మన మిషన్ తప్పి ఇక్కడ మిషన్ స్టార్ట్ అవుతుందా? ఎన్ని రోజుల క్లియర్ అవుతుంది? అది మొత్తం అయిపోయింది. ఇప్పుడు స్పీడ్ నడుస్తుందా? అది అయిపోతే మనకి ఇంకా వాళ్ళే వస్తారు క్లీనింగ్ చెప్పేది కూడా. మొత్తం కాంట్రాక్ట్స్ కూడా వాళ్ళకే ఇస్తుంది. వీళ్ళ ద్వారా